గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందులో ఉండాలని కోరుకుంటూ టుడే మీరు వీడియోకి స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మోరల్ సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు టుడే బిజినెస్ న్యూస్, ఈరోజు 29th January 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ స్టార్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్. సో రోజు మాదిరిగా ఈరోజు కూడా ఒక చిన్న అడ్వైజర్, కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అండ్ హ్యాండ్. స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు ఏమవుతుందో కాబట్టి మనం కనీసం 50% క్యాష్ హ్యాండ్ ఓవర్ చూసుకొని, ఒకవేళ మన షేర్ మంచి షేర్ కొన్నప్పుడు తగ్గినా కానీ దాన్ని యావరేజ్ చేసుకోవడానికి వీలవుతుంది, అది గుర్తించండి. అండ్ ఇచ్చిన ఒక గుడ్ న్యూస్, చిన్న కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్. చిన్న ఒక 3 hours షార్ట్ టర్మ్ సెషన్ ఆన్ ఈక్విటీ మీద తయారు చేశాను. ఎవరైతే ఈ 3 hours షార్ట్ టర్మ్ సెషన్ వింటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మార్కెట్ మీద పట్టు వచ్చేసి లాభాలు సంపాదించే అవకాశం వస్తుంది. దాని అవగాహన, ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది 3 hours. సో సులభమైన రీతిలో ఈ మెథడ్ తయారు చేశాను. ఫస్ట్ అవర్లో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ వెబ్సైట్ గురించి చెప్పడం జరుగుతుంది. సెకండ్ అవర్లో ఫండమెంటల్స్ ఆఫ్ కంపెనీ గురించి చెప్పడం జరుగుతుంది. థర్డ్ అవర్లో ఎంత మంచి కంపెనీ అయినా ఆ షేర్ యొక్క అనాలిసిస్, చార్టు, హౌ టు రీడ్ అని రావాలి. సో ఈ రీడింగ్ వల్ల షేర్ యొక్క హెచ్చు తగ్గులను గుర్తించవచ్చు. అది డౌన్ ట్రెండా, అప్ ట్రెండా, సైడ్ వేసా అనే విషయాలు తెలుస్తుంది. సో ఈ కోర్స్ చెప్పడానికి మన సిటీలో 3 చోట్ల చెప్పడం జరుగుతుంది. మండే నాడు సన్ సిటీలో, ట్యూస్డే టు ఫ్రైడే నల్లకుంటలో, అండ్ సాటర్డే సండే శంషాబాద్లో. అది గుర్తించండి. ఇక్కడ 2 బ్యాచెస్ ఉంటుంది. 11 AM to 2 PM ఒక బ్యాచ్, అండ్ 2:30 PM to 5:30 PM అది గుర్తించండి. ఫీజు మాత్రం ఉంది, 51 రూపీస్. సబ్జెక్టుకు అండ్ ఫీజుకు పెద్ద వ్యత్యాసం ఉండదు, చాలా తక్కువ అని చెప్పచ్చు. మీకు ఎవరైతే సబ్జెక్ట్ ఉన్న వరకు అయితే చాలామంది చెప్తున్నారు. అండ్ తర్వాత మీకు వాట్సాప్ సర్వీస్ కంటిన్యూ ఉంటుంది, అది గుర్తించండి. అండ్ మీకు 10% డిస్కౌంట్ ఉంటుంది. ఎవరైతే మా దగ్గర యాంజల్ డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకు 10% ఫీజులో డిస్కౌంట్ ఉంది. సో టైం అండ్ స్లాట్ కోసం ఇక్కడ ఉన్న ఫోన్ ఉంది, దానికి కాల్ చేస్తాను భావిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇక్కడ గుడ్ బుల్ చార్ట్ కింద ఈరోజు కెనరా బ్యాంక్ ఇచ్చాను. కెనరా బ్యాంకు చాలా రోజులు మీరు చెప్తాను ఉంచండి. వివిధ కారణంలో షేర్ తగ్గుతుంది. ఇది స్ప్లిట్ అయిన తర్వాత ప్రస్తుతం రిజల్ట్ కూడా మనకు రిజల్ట్ కూడా బాగా వచ్చింది. సో ఇది టెక్నికల్గా వీక్ ఉన్నా కానీ ఫండమెంటల్ బాగుంది. సో ముందు పెరగడానికి బాగుంటుందని చెప్పడానికి ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో కరెంట్ మార్కెట్ 92 ఉంది, హైయెస్ట్ 129, లోయెస్ట్ 88, బెస్ట్ బై 90. ఇక్కడి నుంచి లెవెల్స్ తీసుకోవచ్చు. ఎవరైతే 6 months హోల్డ్ చేస్తారో కింద కనీసం 20% వచ్చేదానికి అవకాశం కనిపిస్తుంది, అది గుర్తించండి. టార్గెట్ షార్ట్ టర్మ్ 120, టార్గెట్ లాంగ్ రన్ 150. అండ్ టెక్నికల్గా వీక్ అని చెప్పవచ్చు. ఇది డైలీలో 45 ఉండాల్సిన 37 ఉంది, వీక్లో 55 ఉండాల్సిన 40 ఉంది, మంత్లో 60 ఉండాల్సిన 50 ఉందని గుర్తించండి. బట్ టెక్నికల్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉన్నది, బట్ ఫండమెంటల్గా బాగుంది. ROC 17 ఉంది, ROC 6.63 ఉంది. ఈ PEG ప్రైస్ ఎర్నింగ్ గ్రోత్ రేట్స్ బాగా తక్కువ ఉంది, బిలో 1 కన్నా తక్కువ ఉంది, బిలో 1 ఉండాలి. 0.06 ఉంది. PE అయితే చాలా తక్కువ ఉంది, 5%, 5.07. ఫేస్ వాల్ 2 రూపీస్, బుక్ వాల్యూ 12. బుక్ వాల్యూ కన్నా మన కరెంట్ మార్కెట్ తక్కువ ఉంది, బుక్ వాల్యూ 102 ఉంది. కరెంట్ మార్కెట్ 90, 10 రూపాయలు తక్కువ అవుతుంది. EPS కూడా 18 రూపీస్. 2 రూపీస్ ఉన్న ఫేస్ వాల్యూకు 8 రూపీస్ సంపాదించడం చాలా గొప్ప విషయమే, అది గుర్తించండి. అండ్ ఇక్కడ DI మన మ్యూచువల్ ఫండ్స్ కూడా వాళ్ళ స్టేక్ను డిసెంబర్ క్వార్టర్స్లో 11.65 నుంచి 11.71, అంటే ఆల్మోస్ట్ 0.06 ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఇది పెద్ద డిఫరెన్స్. దీని మూలంగా ముందు పెరగడానికి వీలుంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక గవర్నమెంట్ బ్యాంకు. సో టుడే మీరు యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ చూడడం కూడా మనం అలవాటు చేసుకుంటాము. దీన్ని చూడడం మూలంగా మన మార్కెట్ యొక్క ఈరోజు ప్రభావం ఎంత ఉందని ఏర్పడుతుంది. సో నేను మార్కెట్ మొత్తానికి మళ్ళీ ప్రాఫిట్లో ముగిసింది. డౌ జోన్స్ 137, నాస్డాక్స్ 392, అండ్ S&P 500 కూడా 55. అండ్ మన ఇంగ్లాండ్ అంటే యూరోపియన్లో కూడా ఇంగ్లాండ్ 30 పాయింట్ అప్, ఫ్రాన్స్ 9 పాయింట్ డౌన్, జర్మన్ 150. మొత్తానికి అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ నిన్న బాగుందని చెప్పవచ్చు. దాని మూలంగా ఇప్పుడు ఆసియా మార్కెట్ కూడా గ్రీన్లో రన్ అవుతుంది. సింగపూర్ ప్రస్తుతం 50% అప్లో నడుస్తుంది. హాంకాంగ్, తైవాన్కి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. జపాన్ కూడా 200 పాయింట్స్ అప్లో ఉంది. కాబట్టి ఈరోజు మన మార్కెట్ గ్యాప్ అప్ను ఓపెన్ అయ్యే అవకాశం ఉందిగా గుర్తించండి. నిన్న మార్కెట్లో మళ్ళీ యథావిధంగా రోజు మాదిరి పార్ట్నర్స్ సుమారు 4,920 క్రోర్స్ సెల్ చేస్తే, మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగా చేశారు. ఆల్మోస్ట్ 150% బై చేశారు, 6,814. సో ఎప్పుడైతే మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కొంటుంటారో మన మార్కెట్కు డోకలని గుర్తించాలి, అది గుర్తించండి. నేను నిఫ్టీ కూడా 128 పాయింట్స్ అప్, బ్యాంక్ నిఫ్టీ 802 అప్ అయింది. అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కొంచెం తగ్గాయని గుర్తించండి.
ఇండాక్స్ కొద్దిగా పెరుగుతుంది, ఇండాక్స్ తగ్గాలి, ఇండాక్స్ వొలటిలిటీ చూపిస్తుంది. ఇది 10-12 మధ్యలో ఉంటే స్థిరంగా ఉంటుంది, అట్లీస్ట్ 10-14 మధ్యలో ఉండాలి. ఇప్పుడు 18.20 ఉంది, గుర్తించండి. పీసీఆర్ నిఫ్టీ కూడా మార్కెట్ యొక్క గమనాన్ని చెప్తుంది. ఇది ఎప్పుడైతే వన్ కన్ ఎబో ఉంటుందో బులిష్ అండ్ బిలో ఉంటే బేరిష్. అఫ్కోర్స్ నిన్న బేరిష్ నుంచి కొద్దిగా పెరిగింది, 0.795 పెరిగి ఇంకా ఇది బేరిష్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ నిఫ్టీ కూడా ఈరోజు 22,957 ఉంది. రెసిస్టెంట్ 2350 క్రాస్ అయితేనే ఇంత మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. స్టాప్ లాస్ 22,640 కూడా పోయడానికి ఇంకా అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి, గుర్తించండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 48,860 ఉంది. ఇది 49,648 క్రాస్ ఎంత అవుతుంది, మంచి పుంజుకునే అవకాశం ఉంది. స్టాప్ లాస్ 47,890 కూడా పోవడానికి అవకాశాలు కనిపిస్తుంది ఒక మార్కెట్ సెంటిమెంట్ వీక్ అయితే. సో మనం వార్తకి వెళ్తే ఈనాడులో ఎన్ఎండిసి 70,000 క్యాపెక్స్ ప్లాన్ టారిఫ్ మాత్రం ఎన్ఎండిసి మధ్య చాలా తగ్గింది. ఆల్మోస్ట్ అన్ని షేర్లు తగ్గినట్టు ఇది తగ్గింది. బట్ ఇది ఫండమెంటల్ కంపెనీ, దీన్ని ఈ రేట్లో మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. అండ్ బిజినెస్ ప్లాన్ ప్రకారం ఇప్పుడు రిజల్ట్స్ నడుస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ మన రిజల్ట్స్ కూడా ఏవైతే ప్రాఫిట్ ఇస్తున్నామో అటువంటి రిజల్ట్స్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నష్టంలో కంపెనీ రిజల్ట్స్ ఇవ్వడం లేదు కాబట్టి ఎప్పుడైతే ఈ రిజల్ట్స్ ప్రాఫిట్ ఉంటాయో ఈ 3 months కూడా షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. 1-2 తగ్గినా కానీ తర్వాత పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. హిందుస్థాన్ జింక్ నెట్ ప్రాఫిట్ 32% అప్పు, రెవెన్యూ 18% అప్పు. అట్లనే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా దాని యొక్క నెట్ ప్రాఫిట్ 31 అప్లో ఉంది. టీవీఎస్ మోటార్ కూడా నెట్ ప్రాఫిట్ 600 crores చూపించి 20% అప్లో ఉంది. సుజలాన్ కూడా 3x ప్రాఫిట్ సంపాదించి 90% అప్లో రిజల్ట్స్ వచ్చాయి. అండ్ అలైన్మెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు ఆల్మోస్ట్ మన పిఎస్యూ బ్యాంక్స్ అన్ని పెరిగాయి. ఇప్పుడు ముందు పెరగడానికి అవకాశం ఉన్నది. అండ్ నిన్న ఆర్బీఐ ఒక పాలసీ ఇచ్చింది కాబట్టి బ్యాంక్ షేర్స్ ముందు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కూడా ఈరోజు లైమ్ రేట్ ఉండే అవకాశం ఉంది. బిజినెస్ లైన్ ప్రకారం టాటా స్టీల్ ప్లాన్స్ టు యాడ్ 10 metric ton కెపాసిటీ వడేసి. సో ఫండమెంటల్ షేర్ అయిన టాటా స్టీల్ కొద్దిగా రిజల్ట్ ఫ్లాట్గా ఉంది. సో ముందు పెరిగే అవకాశం ఉంది, ఫండమెంటల్ కంపెనీ కాబట్టి. దీనిలో కూడా ఎన్ఎండిసి ప్లాన్ 70,000 ప్లాన్ క్యాపెక్స్ ఇచ్చారు. బై 20 అండ్ నెక్స్ట్ 2030 లోపల ప్రొడక్షన్ డబుల్ కావచ్చు ఉంది కాబట్టి ఈ షేరు ముందు మంచి రాణించడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. అకౌంట్స్ ప్రకారం బుల్లిష్ షేర్ కింద రామ్కో సిమెంట్ ఉంది, అది గుర్తించండి. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఐఓసి సెట్ క్యాపెక్స్ టార్గెట్ ఆఫ్ 33 crores. ఐఓసి మన ఇండియన్ గవర్నమెంట్ మంచి డివిడెండ్ ఇస్తుంది, ఇప్పుడు మంచి అందుబాటులో ఉందని గుర్తించండి. మణికాంత్ ప్రకారం ఫ్యూచర్ ఆప్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటా ప్రకారం అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్ మీద లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది లాంగ్ బిల్డప్లు ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయి ఎక్స్పైర్ డేట్లో పెరగడానికి అవకాశం ఉంది. అంటే ఎక్స్పైర్ డేట్ 30 వస్తుంది కాబట్టి ఈ షేర్ పెరగవచ్చు అని దీని యొక్క సారాంశం. అట్లనే షార్ట్ కాలం కూడా షేరు షార్ట్ అయ్యి ఇవి కూడా పెరగడానికి అవకాశం ఉంటుందని దీని యొక్క మీనింగ్. లాంగ్ అన్వైండింగ్లో షేర్లో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఇవి ఎక్స్పైర్ లోపల తగ్గడానికి అవకాశం ఉన్నట్టు. అండ్ షార్ట్ బిల్డప్ కూడా బిల్డ్ అయి ఉంటాయి కాబట్టి ఈ షేర్ కూడా తగ్గవచ్చని మన ఫ్యూచర్ డేటా చెప్తుంది, ఫ్యూచర్ ఆప్షన్ డేటా. అండ్ హైయెస్ట్ డెలివరీ నేను హైయెస్ట్ డెలివరీ సుమారు 64 నుంచి ఆల్మోస్ట్ 76% ఈ షేర్లో హైయెస్ట్ డెలివరీ జరిగింది. సో ఎప్పుడైతే హైయెస్ట్ షేర్స్ డెలివరీ జరుగుతుందో ఈ షేర్ ముందు పెడతాయని దీని యొక్క మీనింగ్. స్టాక్ ఏజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఆధార్ హౌసింగ్ పరిస్థితి నేను ఆల్మోస్ట్ అన్ని షేర్ మళ్ళీ పైకి వచ్చాయి. సో కంటిన్యూగా ఏవైతే 3-4 days కంటిన్యూగా పెరుగుతుందో వాటి షేర్ని మనం గుర్తించాలి, అది గుర్తించండి. సో అదర్ హౌసింగ్ ఫైనాన్స్లో ఉన్నటువంటి ఫండమెంటల్ కంపెనీ హౌసింగ్లో ఈ బడ్జెట్లో ఒక హౌసింగ్కు పెద్దపీట ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, మన ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, కెన్ ఫైన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవన్నీ పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. అండ్ సిఎన్బిఎస్ ప్రకారం షేర్ ఫోకస్ కింద బెల్ ఇచ్చారు. బెల్లీలో ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఆల్మోస్ట్ 11,000 crores మన ఆర్డర్స్ వచ్చినట్టు వార్త వచ్చింది. ఆల్మోస్ట్ దాన్ని వాళ్ళ చేతిలో కూడా ఆల్మోస్ట్ 70,000 ఆర్డర్స్ ఉన్నాయి. గుర్తున్నాయి. సో బెల్ కూడా మనం చాలా నుంచి రికమెండ్ చేస్తాము, ఇది చాలామంది కూడా రికమెండ్ చేస్తున్నారు. దీని యొక్క 350 కింద టార్గెట్ ఉంది. సో ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాండ్లో ఎంజిఎల్, మన్నపురం ఫైనాన్స్, ఇండియా మార్ట్, పిఎన్బిఓ గుర్తించాలి. ఇవి డివిడెండ్స్ బీపీసీఎల్ ఈరోజు డివిడెండ్ అడ్జస్ట్మెంట్ ఉంది ఈరోజు. సో ఎవరైతే అంతకుముందు ఎవరైతే డివిడెండ్ తీసుకున్నారో వాళ్ళకి 5 rupees డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. పెర్సిస్టెంట్కు డివిడెండ్ రేట్ అది కూడా 20 rupees, ఇది కూడా ఈరోజు అడ్జస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సో ఉడుకో రేపు అంటే ఈరోజు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 2 rupees డివిడెండ్ చొప్పున వచ్చే అవకాశం ఉంది. ఐజీఎల్ బోనస్ ప్రకటించింది 1:1 31st
సో ఈరోజు అంతకుముందు ఎవరైతే తీసుకున్నారో దీనికి బోనస్ వచ్చి ఈ రేటు కూడా అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంది. జేబీఎం ఆటో స్ప్లిట్ ప్లాట్ ఇచ్చింది, 2 రూపీస్ నుంచి 1 రూపీ రేపటి నుంచి 31st నుంచి. సో అది గుర్తించాలి. సో ఈ వార్తల యొక్క మనము టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. ఎంత మంచి షేర్ అయినా టెక్నికల్గా బాగున్నప్పుడే షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ కెనరా బ్యాంకు మీకు ఆల్మోస్ట్ చెప్పాను, ఇది టెక్నికల్ వీక్గా ఉంది, కంటిన్యూ తగ్గుతుంది. బట్ ఇది ఫండమెంటల్ కంపెనీ ఎప్పుడైతే 103 క్రాస్ అవుతుందో పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ స్టాప్ లాస్ కింద 87 కింద కూడా అంతకుముందు పోయి కూడా మళ్ళీ రీబ్యాక్ అయింది. సో ముందు రిజల్ట్ బాగుంది కాబట్టి ముందు పెరగడానికి అవకాశం ఉందో గుర్తించండి. ఎన్ఎంసీలో ఫండమెంటల్ కంపెనీ ఇది కూడా టెక్నికల్ కొంచెం వీకే ఉంది, 45కి రావాలి అండ్ మూవింగ్ ఆల్స్ క్రాస్ కావాలి. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్లో ఇప్పుడు దీన్ని అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే 73 పోతుందో దాని తర్వాత మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. హిందుస్థాన్ జింక్ కూడా టెక్నికల్గా వీక్ ఉంది, ఎందుకంటే చాలా నుంచి అన్ని షేర్లు తగ్గినాయి కాబట్టి ఇప్పుడు రిజల్ట్ వచ్చినాయి కాబట్టి పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. RSI 39 ఉంది, బట్ ఇది పెరగడానికి మంచి అవకాశం 490 క్రాస్ అయిన తర్వాత ముందు పెరిగే అవకాశం ఉంది. జేఎస్డబ్ల్యూ ప్రస్తుతం 260 ఉంది, 205 లోయెస్ట్, 360 హైయెస్ట్. ఇది కూడా టెక్నికల్ వీకే, ఎందుకంటే చాలా రోజు తగ్గుతుంది ఇది, బట్ రిజల్ట్ బాగుంది కాబట్టి ముందు పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. టీవీఎస్ మోటార్ ప్రస్తుతం 2335 ఉంది, 1873 లోయెస్ట్, 2958 హైయెస్ట్. టెక్నికల్గా బలపడుతుందని చెప్పుకోవచ్చు. 50 ఉంది RSI, బట్ కంటిన్యూగా ఇక్కడ తగ్గిన తర్వాత కన్సల్టేషన్ తర్వాత నేను చాలా పెరిగింది. నేను 105 రూపీస్ వరకు పెరిగింది. బట్ ఇది టెక్నికల్గా మంచి అంటే మూవింగ్ ఆల్స్ క్రాస్ అంటే 2445 క్రాస్ అయిన తర్వాత పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. సుజలాన్ కూడా నేను మొన్న కూడా చెప్తున్నాము, 50 రూపీస్ ప్రస్తుతము, 35 లోయెస్ట్, హైయెస్ట్ 86. టెక్నికల్గా వీక్ ఉంది, బట్ రిజల్ట్ బాగుంది. బట్ ఇది పెరగాలంటే 63 క్రాస్ అయిన తర్వాత ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ బ్యాంకు మనం ప్రతిసారి చెప్తున్నాము, ఇది కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతం 95 రూపీస్ ఉంది, నేను ఆల్మోస్ట్ 7 రూపీస్ పెరిగింది. 86 లోయెస్ట్, 152 హైయెస్ట్. టెక్నికల్గా బలపడుతుంది, 50 ఉంది, నేను చాలా పెరిగింది. బట్ టెక్నికల్గా ఇంకా పెరగాలంటే 105 క్రాస్ అయిన తర్వాత మంచి మూమెంట్ రావడానికి ఆస్కారం ఉంది. టాటా స్టీల్ ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం 128 ఉంది, నిన్న కూడా 2 రూపీస్ పెరిగింది. 122 లోయెస్ట్, ఇది ఆల్మోస్ట్ లోయెస్ట్కు టచ్ అయ్యి మళ్ళీ పెరుగుతుంది. హైయెస్ట్ 184. టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు. 41, 45 ఉండాల్సింది. ఇక్కడ మూవింగ్ ఆవరేజ్ అంటే 146 క్రాస్ అయిన తర్వాత ముందు పెరగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్లో కూడా దీన్ని అక్యుములేట్ చేసుకోవచ్చు అని నా ఆలోచన. అండ్ ఐఓసి ఫండమెంటల్ కంపెనీ, మంచి డివిడెండ్ కంపెనీ, ప్రస్తుతం మంచి ఇప్పుడు అందుబాటులో రేట్ ఉంది. ఇది ప్రస్తుతం 120 ఉంది, లోస్ 121, ఆల్మోస్ట్ లోస్కు రీచ్ అయ్యి పైకి వెళ్తుంది. 196 హైయెస్ట్. ఇది టెక్నికల్గా ఇప్పుడు 31 ఉంది, RSI 45 కావాలి. అండ్ ఎప్పుడైతే మూవింగ్ ఆవరేజ్ 147 ఇక్కడ నుంచి ఒక 25 రూపీస్ పడిన తర్వాత ఇంకా మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రామ్కో సిమెంట్ ఫండమెంటల్ కంపెనీ 907 రూపీస్, 700 లోయెస్ట్, హైయెస్ట్ 1060. టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు. 46 ఉంది, ఆల్మోస్ట్ ఇక్కడ కంటిన్యూగా తగ్గిన తర్వాత కంటిన్యూగా కొంచెం 16 డిసెంబర్ నుంచి కంటిన్యూ తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత నిన్న కూడా ఆల్మోస్ట్ 20 రూపీస్ పెరిగింది. బట్ ఇప్పుడు 907 ఉంది కాబట్టి ఇది 928 క్రాస్ అయిన తర్వాత ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఇది ఫండమెంటల్ కంపెనీ, కొత్తగా లిస్టెడ్ కంపెనీ, 391 రూపీస్ ప్రస్తుతం రేటు, 292 లోయెస్ట్, హైయెస్ట్ 560. టెక్నికల్గా కొంత బలపడాలి. 42 ఉంది, 45 కావాలి కనీసం. అండ్ ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత నిన్న పెరిగింది, ఆల్మోస్ట్ 27 రూపీస్ పెరిగింది. సో ముందు పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఇది స్ట్రెంత్ రావాలంటే 418 క్రాస్ కావాలి. బెల్లు టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు, చాలా రోజు తగ్గుతుంది. బట్ ఫండమెంటల్ కంపెనీ చాలా మంది రికమెండ్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఇంకా 100 రూపాయలు పెరిగే ఛాన్స్ ఉంది భవిష్యత్తులో. అండ్ మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ. అండ్ బడ్జెట్లో కూడా మన ప్రపోజల్ ఉండొచ్చు అంచనా ఉన్నాయి డివిడెండ్స్ మీద. ఇది పెరగడానికి అవకాశం ఉంది. టెక్నికల్గా అంటే వీక్ అని చెప్పుకోవచ్చు. 35 ఉంది, 45 ఉండాల్సింది. బట్ ఎప్పుడైతే 286 క్రాస్ అయిన తర్వాత మూమెంట్ వచ్చే అవకాశం ఉన్నది. సో ఇవి ఈరోజు వార్తలు అండి. వార్తలు ముగించే ముందు ఒకసారి అందరికీ రిక్వెస్ట్, సబ్స్క్రిప్షన్ చేసుకుని లైక్ చేసుకొని మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.